నమస్తే. దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. ఈనాటి మన టర్నింగ్ పాయింట్ లో జూన్ 10న బర్త్డే జరుపుకోబోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ చెప్తుంది వైకెట్ టీవీ. సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన నటసింహం నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మహానటుడు నందమూరి బాలకృష్ణ గారు. బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 1980లలో హీరోగా ఎదిగి యాక్షన్, ఫ్యామిలీ, ఫోక్లోర్, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో అద్భుతమైన నటను కనబరిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలు, ప్రజా సేవల్లోనూ ముందుండి కోట్లాది అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటనలో నవరసాలు, డైలాగులో దమ్ము, అభిమానుల్లో అపారమైన ఆదరణ ఇవన్నీ కలిసిన వ్యక్తిత్వే నటసింహం నందమూరి బాలకృష్ణ. 1974లో విడుదలైన తాతమ్మ కళ చిత్రం ద్వారానే నందమూరి బాలకృష్ణ గారు బాలనటుడిగా 14 ఏళ్ల వయసులో సినీ రంగం ప్రవేశం చేశారు. ఈ సినిమాకు ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించారు. అప్పట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఈ కథను సిద్ధం చేశారు. కుటుంబ నియంత్రణపై అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఎక్కువ మంది సంతానం ఉండాలని తాతమ్మ పాత్రలో భానుమతి వాదించే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఎన్టీఆర్, భానుమతి, రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో తాతమ్మ కళను నెరవేర్చే ముని మనవడిగా బాలకృష్ణ నటించారు. నందమూరి హరికృష్ణ కూడా ఈ చిత్రంలో ఒక కీలకమైన వ్యసనపరుడి పాత్రలో నటించారు. అప్పటి కుటుంబ నియంత్రణ విధానాలకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ సినిమా సెన్సార్ బోర్డు వద్ద, అలాగే రాజకీయ తీవ్ర వివాదాలను ఎదుర్కొని కొంతకాలం నిషేధానికి గురైంది. అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చిత్రం 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఈ చిత్రానికి గాను ఎన్టీఆర్ గారికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు లభించింది. 1977లో విడుదలైన దానవీర సూరకర్ణ ఒక చారిత్రాత్మక పౌరాణిక చిత్రం. ఇందులో నందమూరి బాలకృష్ణ గారు అభిమన్యుడి పాత్రను పోషించారు. నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బాస్టర్ చిత్రంలో ఎన్టీఆర్ 3 ప్రధాన పాత్రల్లో కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడిగా నటించారు. బాలకృష్ణ అన్నయ్య నందమూరి హరికృష్ణ గారు అర్జునుడిగా నటించారు. తండ్రి ఎన్టీఆర్, ఇద్దరు కుమారులైన బాలకృష్ణ, హరికృష్ణ కలిసి నటించిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. ఆ కాలంలో కేవలం 10 లక్షల బడ్జెట్తో ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సమయానికి పూర్తి చేయడానికి బాలకృష్ణ, హరికృష్ణలు ఆర్ట్ డిపార్ట్మెంట్ కార్మికులతో కలిసి మయసభ సీన్లకు పెయింటింగ్లు కూడా వేశారు. కొండవీటి వెంకటకవి అందించిన పద్యాలు, సంభాషణలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక విజయం సాధించి అప్పట్లోనే దాదాపు 1.5 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినీ చరిత్రలో బాలకృష్ణ కెరీర్ కు మలుపు తిప్పిన చిత్రాల్లో మంగమ్మ గారి మనవడు ఒకటి. 1984లో విడుదలైన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ వీరన్న పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. గ్రామీణ యువకుడిగా ఆయన చూపిన నటన విశేష ఆదరణ పొందింది. ప్రముఖ నటి భానుమతి, రామకృష్ణ మంగమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. మనవడు, అమ్మమ్మ అనుబంధాన్ని హృదయంగా చూపించిన ఈ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుహాసిని కథానాయికగా నటించి కథకు మరింత బలం చేకూర్చారు. గ్రామీణ నేపథ్యంలో సాగిన ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కెవి మహదేవన్ స్వరపరిచిన పాటలు ఈ చిత్ర విజయానికి మరో ప్రధాన కారణం. ముఖ్యంగా దంచవే మేనత్త కూతురా వంటి పాటలు నేటికి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయాయి. గ్రామీణ కుటుంబ కథ, భావోద్వేగాలు, ప్రేమ, పోరాటం కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి బాలకృష్ణకు స్టార్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రంగా చెప్పబడుతుంది. నేటికి తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకునే క్లాసిక్ చిత్రాలలో మంగమ్మ గారి మనవడు ఒకటి. బాలయ్య కెరీర్లో చిరస్థాయిగా నిలిచిన ఈ చిత్రం ఆయన అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే.
గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాల గొప్పతనాన్ని ఆవిష్కరించిన మంగమ్మ గారి మనవడు చిత్రం నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. తెలుగు సినీ చరిత్రలో నందమూరి బాలకృష్ణ గారి కెరీర్కు మలుపు తిప్పిన చిత్రాల్లో ఒకటి ముద్దుల కృష్ణయ్య. 1986 ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో కుటుంబ విలువలు, ప్రేమ, భావోద్వేగాలను అద్భుతంగా మిళితం చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు కృష్ణయ్య పాత్రలో నటించి తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సరసన రాధ మరియు విజయశాంతి కథానాయకులుగా మెరిశారు. అహంకారంతో ఉండే కుటుంబాన్ని ప్రేమతో మార్చే యువకుడిగా కృష్ణయ్య పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. కుటుంబ బంధాల గొప్పతనాన్ని ఈ చిత్రం హృదయంగా చూపించింది. సంగీత సామ్రాట్ కెవి మహదేవన్ అందించిన స్వరాలు చిత్ర విజయానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒంగోలు గిత్త వంటి పాటలు అప్పట్లో విశేష ప్రజాదరణ పొందాయి. 1986 సంవత్సరంలో బాలకృష్ణ గారి వరుస విజయాల్లో ముద్దుల కృష్ణయ్య ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి ఆయన్ను మాస్ హీరోగా మరింత బలంగా నిలబెట్టింది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, వినోదం, సంగీతం అన్ని సమపాళ్లలో కలిసిన ముద్దుల కృష్ణయ్య నేటికి బాలయ్య అభిమానులకు గుర్తు చేసుకునే చిరస్మరణీయ చిత్రంగా నిలిచింది. మాస్ హీరోగా బాలకృష్ణ గారి ఎదుగుదలకు బలమైన పునాది వేసిన క్లాసిక్ చిత్రం ముద్దుల కృష్ణయ్య. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కుటుంబ కథా చిత్రాల్లో ఒకటి సీతారామ కళ్యాణం. 1986 ఏప్రిల్ 15న విడుదలైన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించగా కె మురారి నిర్మించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, రజనీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ప్రేమ, కుటుంబ బంధాలు, గ్రామీణ విలువలు మరియు మానవ సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. రెండు గ్రామాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న వైరం కథకు ప్రధాన నేపథ్యం. ఆ విభేదాల మధ్య ప్రేమలో పడిన రాజా, లక్ష్మి జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో బాలకృష్ణ రాజా పాత్రలో తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కుటుంబ కథా చిత్రాల్లో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి. హాస్యం, భావోద్వేగాలు, ప్రేమ, కుటుంబ అనుబంధాలను సమతుల్యంగా మేళవించడం జంధ్యాల శైలి. ఆ ప్రత్యేకత ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. కెవి మహదేవన్ స్వరపరిచిన పాటలు చిత్ర విజయానికి మరింత బలం చేకూర్చాయి. కళ్యాణ వైభోగమే, రాళ్లలో ఇసుకల్లో వంటి గీతాలు అప్పట్లో విశేష ఆదరణ పొందాయి. విడుదల అనంతరం ఈ చిత్రం వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించి బాలకృష్ణ కెరీర్లో మరో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం విజయవంతమైన చిత్రంగా గుర్తింపు పొందింది. ప్రేమకు కులం లేదు, ద్వేషానికి అంతం ఉండాలి అనే సందేశాన్ని హృదయంగా ఆవిష్కరించిన చిత్రం సీతారామ కళ్యాణం. జంధ్యాల మార్క్ కుటుంబ వినోదానికి, బాలకృష్ణ నటనకు అద్దం పట్టిన ఈ క్లాసిక్ మూవీ ఇది. నందమూరి బాలకృష్ణ గారి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిన కుటుంబ కథా చిత్రాల్లో ముద్దుల మావయ్య ఒకటి. ఈ చిత్రం 1989 ఏప్రిల్ 7న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు. సంగీతాన్ని కెవి మహదేవన్ అందించారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి, సీత హీరోయిన్లుగా నటించగా గొల్లపూడి మారుతీరావు, ఆనంద్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో బాలకృష్ణ రాజా అనే పాత్రలో కనిపించి తన చెల్లెళ్లపై ఉన్న ప్రేమ, కుటుంబ బాధ్యత, అన్యాయంపై పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. చెల్లెలి మరణానికి కారణమైన దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకునే అన్నయ్య పాత్రలో బాలకృష్ణ నటన ప్రేక్షకులను కదిలించింది. భావోద్వేగాలు మరియు యాక్షన్ సమపాలనలో ఈ చిత్రంలో కనిపిస్తాయి. మావయ్య అన్న పిలుపు, చెంగు చెంగు వంటి పాటలు అప్పట్లో విశేష ఆదరణ పొందాయి. ఈ చిత్ర సంగీతం నేటికి తెలుగు సినీ అభిమానులను అలరిస్తూనే ఉంది. కుటుంబ విలువలు, అన్నా చెల్లెళ్ల అనుబంధం, గ్రామీణ భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ముద్దుల మావయ్య బాలకృష్ణ గారి కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. మావయ్య అన్న పిలుపుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ముద్దుల మావయ్య బాలయ్య బాబుకు మాస్ ఇమేజ్తో పాటు కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని మరింత పెంచిన చిరస్మరణీయ చిత్రం ఇది. తెలుగు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించిన కుటుంబ వినోద చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సినిమా నారీ నారీ నడుమ మురారి.
1990లో విడుదలైన ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా మురారి నిర్మించారు. నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో బాలకృష్ణ తన సహజమైన కామెడీ టైమింగ్తో పాటు కుటుంబ భావోద్వేగాలను అద్భుతంగా పండించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. శోభన, నిరోష హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఇద్దరు యువతుల మధ్య చిక్కుకున్న మురారి పాత్రలో బాలకృష్ణ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శారద, కైకాల సత్యనారాయణ, అంజలీదేవి వంటి దిగ్గజ నటీనటుల కీలక పాత్రలు పోషించి కథకు మరింత బలం చేకూర్చారు. కుటుంబ బంధాలు, అత్త అల్లుడు అనుబంధం, ప్రేమ, హాస్యం అన్ని సమపాళ్లలో మేళవించబడ్డాయి. సంగీత బ్రహ్మ కెవి మహదేవన్ స్వరపరిచిన పాటలు ఈ చిత్ర విజయానికి మరో ప్రధాన కారణం. ముఖ్యంగా టైటిల్ సాంగ్తో పాటు పలు గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచి ఉన్నాయి. విడుదలైన సమయంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి బాలకృష్ణకు కుటుంబ కథా చిత్రాల హీరోగా మరింత గుర్తింపు తీసుకొచ్చింది. హాస్యం, కుటుంబ విలువలు, ప్రేమ, భావోద్వేగాలు కలగలిపిన ఈ నారీ నారీ నడమ మురారి చిత్రం నేటికి తెలుగు సినీ అభిమానులు మళ్లీ చూడాలనుకునే క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో మాస్ హీరోగా నందమూరి బాలకృష్ణ గారి ఇమేజ్ను మరింత బలోపేతం చేసిన చిత్రాల్లో లారీ డ్రైవర్ ఒక ప్రముఖ చిత్రం. ఈ సినిమా 1990 డిసెంబర్ 21న విడుదలైంది. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా కావడం విశేషం. తర్వాత ఈ కాంబినేషన్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించింది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు బాలమురళి అనే ధైర్యవంతమైన లారీ డ్రైవర్ పాత్రలో నటించి కార్మికుల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలకృష్ణ సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించగా శారద, రావు గోపాల్ రావు, విజయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన పాటలు, శక్తివంతమైన నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్, సామాజిక సందేశం, కార్మికుల సమస్యలు మరియు న్యాయం కోసం పోరాటం వంటి అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. విడుదలైన సమయంలో సూపర్ హిట్ గా నిలిచిన లారీ డ్రైవర్ బాలకృష్ణ గారి కెరీర్లో మాస్ యాక్షన్ హీరోగా ఆయన స్థాయిని మరింత పెంచిన మైలురాయి చిత్రంగా గుర్తింపు పొందింది. లారీ స్టీరింగ్ పట్టుకొని అన్యాయానికి ఎదురు నిలిచిన బాలమురళిగా బాలయ్య బాబు చూపించిన నటన ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసిన ఆ సూపర్ హిట్ చిత్రం లారీ డ్రైవర్. ఆదిత్య 369 ఇది తెలుగు సినీ చరిత్రలో ఒక సాహసోపేత ప్రయోగంగా 1991లో దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆదిత్య 369 భారతీయ సినిమాల్లో తొలి టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒకవైపు ఆధునిక యువకుడు కృష్ణకుమార్గా, మరోవైపు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుగా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇది ఒక కాలయంత్రం చుట్టూ తిరిగే కథగా ప్రొఫెసర్ రామ్ దాస్ రూపొందించిన ఆదిత్య 369 అనే టైం మిషన్ ద్వారా కథానాయకుల గతంలోకి భవిష్యత్తులోకి ప్రయాణించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చరిత్ర, భవిష్యత్తు కలయికలతో ఒకవైపు శ్రీకృష్ణదేవరాయల వైభవాన్ని చూపిస్తూనే మరోవైపు అనుయుద్ధాల వల్ల నాశనమైన భవిష్యత్తు ప్రపంచాన్ని చూపించి ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సంగీత మాంత్రికుడు ఇళయరాజా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్రాణం పోసి ప్రేక్షకుల హృదయాల్లో ఇళయరాజా అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది. వినూత్న కథనం, అద్భుతమైన సాంకేతిక విలువల కారణంగా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని 2 నంది అవార్డులు సొంతం చేసుకుంది. నేటికి కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రంగా విడుదలై 3 దశాబ్దాలు దాటినా ఆదిత్య 369 తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కాలాన్ని జయించిన కథ, విజ్ఞానానికి ఊహాశక్తికి జోడించిన అద్భుత సృష్టి నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లో మైలురాయిగా నిలిచింది ఆదిత్య 369 సినిమా. ప్రేక్షకుల గుండెల్లో ధైర్యవంతమైన పోలీస్ అధికారిగా చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి బాలకృష్ణ గారి సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో విడుదలైన ఈ చిత్రం యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వం వహించగా శక్తివంతమైన కథ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాలో బాలకృష్ణ గారు ఇన్స్పెక్టర్ రాము పాత్రలో నటించి అవినీతి శక్తులు మరియు నేరస్తులపై పోరాడే నిజాయితీ గల పోలీసు అధికారిగా అద్భుతమైన నటను కనబరిచారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన విజయశాంతి కథానాయికగా నటించారు. వీరిద్దరి జోడీ తెరపై మంచి ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. చక్రవర్తి అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం కథకు మరింత ఉత్కంఠను జోడించాయి. పోలీస్ వ్యవస్థలోని సవాళ్లు, న్యాయం కోసం ఒక అధికారి చేసే పోరాటం, సమాజంలో చెడుపై మంచి సాధించే విజయాన్ని ఈ చిత్రం ప్రభావవంతంగా చూపించింది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాల సమ్మేళనంగా రూపొందించిన రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం బాలకృష్ణ సినీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచి నేటికి అభిమానులు గుర్తు చేసుకునే క్లాసిక్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచిపోయింది. ధర్మం కోసం ధైర్యంగా పోరాడిన ఒక నిజాయితీగల పోలీస్ అధికారిగా బాలకృష్ణ గారు ప్రేక్షకులను అలరించిన రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు జానపద చిత్రాల్లో మణిహారంగా నిలిచిన చిత్రం 1994లో విడుదలైన భైరవ దీపం. ఇది తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జానపద చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ గారు ఈ చిత్రంలో అమాయక యువకుడు విజయ్ పాత్రలో నటించి బాలకృష్ణ గారి వైవిధ్యమైన తన నటనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ గా రోజా నటించగా బాలకృష్ణ, రోజా జంట మంచి ఆదరణ పొంది ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. వారి మధ్య సన్నివేశాలు చిత్రానికి మరింత అందాన్ని తెచ్చాయి. అద్భుతమైన జానపద కథ నేపథ్యంతో మంత్రాలు, తంత్రాలు, మాయా ద్వీపాలు, యక్షిణులు, రాక్షసులు వంటి అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఒక కల్పిత ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. సాంకేతిక అద్భుతమైన నిర్మాణంతో ఆ కాలంలోనే అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్, మేకప్, సెట్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించిన ఈ చిత్రం సాంకేతిక పరంగా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ప్రమాణాలను సృష్టించింది. సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చిత్ర విజయానికి ఎంతో దోహదపడ్డాయి. పాటలు ఇప్పటికీ జానపద సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. పలు నంది అవార్డులు అందుకున్న సినిమాగా భైరవ దీపం విమర్శకుల ప్రశంసలతో పాటు పలు నంది అవార్డులను సొంతం చేసుకుని బాలకృష్ణ గారి కెరీర్లో ఒక ప్రత్యేక చిత్రంగా చిరస్థాయిగా నిలిచిపోయింది. జానపద కథల మాయాజాలాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన భైరవ ద్వీపం నందమూరి బాలకృష్ణ గారి సినీ జీవితంలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. అందుకే ఈ చిత్రం నేటికి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు సినీ చరిత్రలో ఫ్యాక్షన్ చిత్రాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన సినిమా సమరసింహారెడ్డి. 1999 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత చెంగల వెంకట్రావు నిర్మించగా నందమూరి బాలకృష్ణ గారి పవర్ఫుల్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. సమరసింహారెడ్డి పాత్రలో ఆయన చూపిన గంభీరత, ధైర్య సాహసాలు అభిమానులను ఉర్రూతలగించాయి. సిమ్రాన్, అంజలా జవేరి కథానాయకులుగా నటించగా జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, సత్యప్రకాష్ తదితరులు కీలక పాత్రలో మెప్పించారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు అపారమైన బలాన్ని ఇచ్చింది. అందాల ఆడబొమ్మ, చిలకమ్మ ముక్కు వంటి పాటలు అప్పట్లో భారీ ఆదరణ పొందాయి. అలాగే బాలయ్య చెప్పిన పంచ్ డైలాగులు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. విడుదలైన తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత కీలకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు ఇది ట్రెండ్ సెట్టర్గా గుర్తింపు పొందింది. మాస్ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సమరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ గారి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిన అద్భుత చిత్రం. తెలుగు సినీ చరిత్రలో ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం నరసింహనాయుడు. 2001 జనవరి 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్ర అభినయానికి సమానమైన అద్భుత నటనను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశా సైని కథానాయకులుగా నటించారు. విలన్ పాత్రలో ముఖేష్ ఋషి తన శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్నారు. కుటుంబ విలువలు, ప్రేమ, త్యాగం, ప్రతీకారం వంటి అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి.
ముఖ్యంగా లక్స్ పాప వంటి పాటలు అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి. విడుదలైన వెంటనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి అనేక కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకుంది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత పెద్ద విజయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు అందుకున్న నరసింహ నాయుడు సినిమా బాలకృష్ణ మాస్ ఇమేజ్ను మరింత బలపరిచి తెలుగు సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సింహం లాంటి ధైర్యం, కుటుంబం కోసం ప్రాణాలను అర్పించే త్యాగం, అన్యాయానికి ఎదురు నిలిచే పోరాటం ఇవన్నీ కలగలిపిన అద్భుత చిత్రం నరసింహ నాయుడు. అందుకే ఈ సినిమా నేటికి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం సింహ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 30న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేశారు. శ్రీమన్నారాయణ మరియు డాక్టర్ నరసింహ పాత్రలో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యవంతుడైన నాయకుడిగా బాలయ్య కనిపించిన తీరు అభిమానులకు పండుగలా మారింది. మాస్ డైలాగులు, పవర్ఫుల్ ఎలివేషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నయనతార, నమిత, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించగా సాయి కుమార్, రెహమాన్, ఆదిత్య మీనన్, కోటా శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలో మెప్పించారు. చక్రి అందించిన సంగీతం చిత్ర విజయానికి మరో బలమైన అస్త్రంగా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల ఆదరణ పొందాయి. బాక్సాఫీస్ వద్ద సింహ ఘన విజయం సాధించి ఆ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచి బాలకృష్ణకు అద్భుతమైన కంబ్యాక్ ను అందించింది. ఈ చిత్రంలోని అద్భుత నటనకు గాను బాలకృష్ణ గారు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. సింహ ఆయన కెరీర్లో ఒక ప్రత్యేకమైన విజయ గాథగా చిరస్థాయిగా నిలిచిపోయింది. మాస్ ప్రేక్షకుల గుండెల్లో గర్జించిన ఈ సింహ నందమూరి బాలకృష్ణ గారి స్టార్డమ్ కు మరోసారి సాక్ష్యంగా నిలిచిన చిత్రం. అందుకే ఈ రోజు కూడా సింహ పేరు వినగానే బాలయ్య బాబు పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మన కళ్ల ముందు మెదులుతుంది. నందమూరి బాలకృష్ణ గారి సినీ కెరీర్లో మరో సంచలన విజయంగా నిలిచిన చిత్రం లెజెండ్. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం 2014 మార్చి 28న విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు జయదేవ్ మరియు కృష్ణ అనే ద్విపాత్ర అభినయంతో ప్రేక్షకులను అలరించారు. ఆయన పవర్ఫుల్ డైలాగులు, మాస్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు పండగలా మారాయి. బాలకృష్ణకు ప్రతి నాయకుడిగా జగపతి బాబు నటించి తన కెరీర్లోనే గుర్తుండిపోయే విలన్ పాత్రను పోషించారు. హీరో విలన్ మధ్య పోటీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే కథానాయకులుగా నటించగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. పాటలు మరియు నేపథ్య సంగీతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. విడుదలైన వెంటనే లెజెండ్ భారీ వసూళ్లు సాధించి బాలకృష్ణ కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం 100 రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శితమై అనేక థియేటర్లలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. దీర్ఘకాల ప్రదర్శనతో బాలయ్య అభిమానులకు గర్వ కారణంగా నిలిచింది. మొత్తంగా చెప్పాలంటే సింహ తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ కు మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లెజెండ్ బాలయ్య మాస్ ఇమేజ్ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన చిరస్మరణీయ చిత్రం. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది ఈ లెజెండ్ సినిమా. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచిన నందమూరి బాలకృష్ణ గారి 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. 2017 జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజవరెడ్డి, జాగర్లమూడి, సాయిబాబు నిర్మించారు. శాతవాహన సామ్రాజ్యాన్ని భారతదేశంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహారాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. నందమూరి బాలకృష్ణ గారు శాతకర్ణి పాత్రలో అద్భుత నటన కనబరిచి ఒక శౌర్యవంతుడైన రాజు, దేశభక్తుడు, ధర్మపరుడు ఎలా ఉండాలో తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి హేమమాలిని గౌతమి బాలశ్రీ పాత్రలో నటించగా శ్రియా శరణ్ మహారాణి వశిష్ఠాదేవిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశ ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, మాతృభూమిపై ప్రేమ వంటి గొప్ప సందేశాలను ఈ చిత్రం ఎంతో ప్రభావవంతంగా ప్రేక్షకులకు చేరవేసింది. చిరంతన్ భట్ అందించిన సంగీతం, జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ సినిమాకు మరింత వైభవాన్ని తీసుకొచ్చాయి. కేవలం 79 రోజుల వ్యవధిలోనే చిత్రీకరణ పూర్తి చేయడం ఈ సినిమా ప్రత్యేకతలో ఒకటి.
భారీ యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన సెట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. విడుదలైన తర్వాత ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వాణిజ్య విజయాన్ని కూడా సాధించింది. బాలకృష్ణ గారి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచింది. తెలుగు జాతి గర్వించదగ్గ చారిత్రక వీరుడి కథను అద్భుతంగా ఆవిష్కరించిన గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారి 100వ చిత్రంగా మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత చిత్రంగా గుర్తింపు పొందింది. శౌర్యం, దేశభక్తి, తల్లి పట్ల గౌరవం, రాజధర్మం కలగలిసిన అద్భుత చారిత్రక గాథ గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్. ఈ చిత్రం బాలయ్యను పూర్తిగా కొత్త కోణంలో చూపించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు తేడా సింగ్ అనే మాస్, ఎనర్జెటిక్ కామెడీ టచ్ ఉన్న పాత్రలో నటించి అభిమానులను అలరించారు. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రియా శరణ్, ముస్కాన్ సేతి, కైరా దత్ హీరోయిన్లుగా నటించగా విక్రమ్జిత్ విర్క్ ప్రతినాయకుడిగా తన పాత్రకు న్యాయం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఒక ప్రత్యేక మిషన్లో పాల్గొనే తేడా సింగ్ కథ చుట్టూ సినిమా సాగుతుంది. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ అంశాలను పూరి జగన్నాథ్ తనదైన శైలిలో మిళితం చేశారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలు మంచి ఆదరణ పొందాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో అత్యంత స్టైలిష్ లుక్ తో వచ్చిన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మాస్ డైలాగులు, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, పూరి జగన్నాథ్ మార్క్ టేకింగ్, బాలకృష్ణ గారి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో పైసా వసూల్ ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా నిలిచి బాలయ్య అభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించింది. తేడా సింగ్ బాలయ్య చేసిన సందడి, పూరి జగన్నాథ్ స్టైల్లో తెరకెక్కిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది ఈ పైసా వసూల్ చిత్రం. నందమూరి బాలకృష్ణ గారు, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ. 2021 డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ గారు ద్విపాత్ర అభినయం చేశారు. ఆ సినిమాలో మురళీకృష్ణ మరియు అఖండ రుద్ర సికందర్ అఘోరా పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించారు. ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, అక్రమ మైనింగ్ వల్ల ప్రకృతి మరియు ప్రజలు జీవితాలు నాశనం అవుతుండగా ఆ దుష్ట శక్తులను అడ్డుకునేందుకు దైవాంశ సంభూతుడైన అఖండ రంగంలోకి దిగుతాడు. ఆధ్యాత్మికత, సామాజిక సందేశం, యాక్షన్ సన్నివేశాలు సమ్మేళనంగా కథ సాగుతుంది. హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ నటించగా జగపతి బాబు, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు నటించారు. ముఖ్యంగా ప్రతినాయక పాత్రలో వారి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. సంగీత దర్శకుడు ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం మరియు అఖండ టైటిల్ సాంగ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపాయి. థియేటర్లలో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోయపాటి శ్రీను తనదైన శైలిలో భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్, భక్తి అంశాలను మేళవించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన మాస్ ఎంటర్టైనర్ను అందించారు. మొత్తంగా అఖండ చిత్రం బాలకృష్ణ గారి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం నందమూరి బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ను మరోసారి వెండి తెరపై ఘనంగా ఆవిష్కరించింది. ఈ చిత్రానికి గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి మరియు జయసింహారెడ్డి అనే 2 విభిన్న పాత్రల్లో నటించి అభిమానులను అలరించారు. డ్యూయల్ రోల్లో బాలయ్య తండ్రి కొడుకుల పాత్రల్లో నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బలమైన కథ మరియు భావోద్వేగాలతో రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో కుటుంబ బంధాలు, ఆత్మగౌరవం, త్యాగం, ప్రతీకారం వంటి అంశాలను దర్శకుడు అద్భుతంగా మిళితం చేశారు. శృతి హాసన్, హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తదితర ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ప్రతినాయక పాత్రలో దునియా విజయ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు జై బాలయ్య, మా భావ మనోభావాలు వంటి పాటలు సినిమాకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. మాస్ డైలాగ్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్, భారీ ఫైట్లు, ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించాయి. అందుకే ఈ సినిమా పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది.
విడుదలైన తర్వాత వీరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించి 2023 సంక్రాంతి సీజన్లో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అభిమానుల గుండెల్లో సింహంలా గర్జించిన వీరుడు, కుటుంబ విలువలకు నిలువెత్తు ప్రతిరూపం అదే నందమూరి బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన భగవంత్ కేసరి 2023 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు నెలకొండ భగవంత్ కేసరి పాత్రలో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా శ్రీలీల కీలక పాత్రలో మెప్పించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించారు. సాధారణ మాస్ యాక్షన్ కథకు భిన్నంగా ఒక యువతి జీవితంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఒక సంరక్షకుడు చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చిన సందేశాత్మక చిత్రంగా ఇది నిలిచింది. బాలకృష్ణ గారి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు, ఆయన నటనలో కనిపించిన కొత్త కోణం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక బలంగా నిలిచాయి. ఈ చిత్రానికి ఎస్ తమన్ అందించిన సంగీతం మరియు నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. గణేష్, ఆమ్దాం, ఉయ్యాల ఉయ్యాల వంటి పాటలు మంచి ఆదరణ పొందాయి. 2023 అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి బాలకృష్ణ గారి వరుస విజయాల్లో మరో మైలురాయిగా నిలిచింది. అంతేకాదు భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం దక్కింది. దీంతో ఈ చిత్రం బాలకృష్ణ గారి కెరీర్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. మాస్, ఎమోషన్, సందేశం, అద్భుతమైన నటన అన్ని కలగలిసిన భగవంత్ కేసరి చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ నేటికి అభిమానుల నోట మారుమోగుతూనే ఉంది. నందమూరి బాలకృష్ణ గారి 109వ చిత్రంగా తెరకెక్కిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు సీతారాం అలియాస్ డాకు మహారాజు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. ఒక సాధారణ వ్యక్తి నుంచి ప్రజల రక్షకుడిగా మారిన వీరుడి కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టగా శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ తదితరులు కీలక పాత్రలో నటించి చిత్రానికి మరింత బలం చేకూర్చారు. ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం, విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, భారీ యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి 2025 సంవత్సరంలో విజయవంతమైన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మాస్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు, బాలయ్య గారి ఎనర్జీతో ప్రేక్షకులను అలరించిన డాకు మహారాజ్ నందమూరి అభిమానులకు మరో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సూపర్ హిట్ కాంబినేషన్ నుంచి వచ్చిన మరో భారీ ఆధ్యాత్మిక యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 తాండవం. 2021లో సంచలన విజయం సాధించిన అఖండ చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందింది. ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి అఖండ రుద్ర, సికందర్ అఘోరా మరియు మురళీకృష్ణ పాత్రలో ద్విపాత్ర అభినయం చేస్తూ తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అభిమానులను అలరించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని ఎస్ తమన్ అందించారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, శివతత్వం చుట్టూ తిరిగే ఆధ్యాత్మిక కథనం, భారీ విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ప్రత్యేకంగా 3D ఫార్మాట్ లో విడుదలై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ మరియు తాండవం పాట ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రాన్ని సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఒకటిగా నిలిపారు. భక్తి, శక్తి, ధర్మ పరిరక్షణ అనే అంశాలను భారీ స్థాయిలో చూపిస్తూ బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా రూపొందించిన అఖండ 2 తాండవం ప్రేక్షకులకు ఆధ్యాత్మిక యాక్షన్ వినోదాన్ని అందించి మరో ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచింది. అఖండ గర్జన తర్వాత మరింత ఉగ్ర రూపంలో వచ్చిన తాండవం, బాలయ్య పవర్, బోయపాటి విజన్ కలిసిన ఈ అద్భుత గాథే అఖండ 2. సో చూశారు కదా, ఇది ఇవాల్టి టర్నింగ్ పాయింట్ లో నందమూరి బాలకృష్ణ గారి సినీ టర్నింగ్ పాయింట్ విశేషాలు. ఆయనకు మరోసారి అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ చెప్తుంది వైకెట్ టీవీ. మరొక ఎపిసోడ్ లో మరో సెలబ్రిటీ టర్నింగ్ పాయింట్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వైకెట్ టీవీ. సైనింగ్ ఆఫ్, పావని.